పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఎన్నికకు ఇన్ని మాయోపాయాలు పన్నుతున్నారా అన్న దాని మీద మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి మాయోపాయాలను ఎలా ఎదుర్కోబోతున్నారు? కొమ్మినేని గారు, ముందుగా మీకు అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. బహుశా నాకు తెలిసి 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్క జడ్పీటీసీ స్థానం కోసం, అది కూడా కేవలం ఏడాది సమయమే ఉంది, ఏడాది తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగాల్సింది అక్కడ. అలాంటి జడ్పీటీసీ స్థానం కోసం ఇన్ని రకాలుగా కుట్రలు చేయడం అనేది బహుశా ఎక్కడ కూడా చూసుండం, ఏ రాష్ట్రంలో కూడా. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మీరు ఓన్లీ కేవలం పులివెందులకు మాత్రం ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే మీరేంటి మాకు చెప్పేది అని అవహేళనగా మాట్లాడుతూ, అదే మరి ఆఫ్టర్ ఆల్ పులివెందులు అనుకున్న దగ్గర అదే ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల జడ్పీటీసీ కోసం మరి ఎందుకు ఎంత నానా యాగి చేస్తా ఉన్నారు, ఎంత రబస్ చేస్తా ఉన్నారు, ఇన్ని రకాలుగా అల్లకొల్లాలు సృష్టిస్తా ఉన్నారు అనేది అధికార పార్టీ చెప్పాలి. ఎందుకంటే 14 నెలలు వాళ్ళ పరిపాలనలో ఇదిగో మేము ఇది చేసాం, సో ఇంకా ఈ 4 సంవత్సరాల్లో ఇది డెవలప్ చేస్తామని చెప్పి ఓటు అడగట్ల వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలి, పోలింగ్ బూత్లు మార్చేసేయాలి, అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద దాడులు చేసేయాలి, బైండ్ ఓవర్లు చేయాలి, కేసులు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఆ విధంగా వాళ్ళని అసలు ఎలక్షన్స్ కి అక్కడ ఉండకుండా చేయాలి, అసలు ఓటు వేయడానికి అక్కడ ప్రజలు రాకుండా చేయాలి. ఆ విధంగా ఓటింగ్ శాతం తగ్గించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటు వేయడానికి రానికుండా చేసి కేవలం తెలుగుదేశం వాళ్ళ చేత ఓటు వేయించేసుకొని ఇది కూడా మేమేదో గెలిచేసామని చూపించుకోవాలని ఆత్రం పడుతున్నారు. కానీ అది జరగదు ప్రజాస్వామ్యంలో. మీరు ఇన్ని రకాల కుట్రలు పన్నుతున్నప్పుడు ప్రజల్లోనే రెవల్యూషన్ వస్తుంది. మొన్న చూశారు మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేయడానికి వెళ్ళి దాడి చేస్తా ఉంటే అక్కడ మహిళలు కాపాడారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ గూండాల నుంచి రక్షణగా కాపాడింది అక్కడ ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ ఇళ్లలోకి తీసుకుని వెళ్ళిపోయారు దాడులు చేస్తా ఉంటే, దాడి చేయకుండా అడ్డుకొని. సో రేపొద్దున అదే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తా ఉంటే కనంపల్లి, కొత్తపల్లి, అదే ఎర్రబల్లి, కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లి, ఏదైతే మొత్తం 3 గ్రామాలకు సంబంధించి దాదాపు 3,900 ఓట్లు, అంటే 10,000 ఓట్లలో దాదాపుగా 4,000 ఓట్లు అక్కడే ఉన్నాయి. అక్కడ మీరు పోలింగ్ బూత్లు మార్చేస్తే, అంటే ఆ ఊర్లో ఓటు ఉన్న వాళ్ళని అక్కడే పోలింగ్ బూత్ ఉంటే, అక్కడ కాకుండా మీరు ఇంకో గ్రామానికి అక్కడ వాళ్ళ ఓటు వేసేటటువంటి పోలింగ్ బూత్ ని మారిస్తే అప్పుడు కొంతమంది గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళరు కదా. అదే ఊర్లో అయితే పొద్దున కాకపోతే మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం అన్న ఓటింగ్ టైంకి వెళ్తాం. కారణాలు బూత్ మార్పిడి కారణాలు ఏం చెప్తున్నారు అధికారులు? మీ దగ్గర సమాచారం ఉందా సార్? అసలు నాకు తెలిసి అధికారులు మార్చినట్లే లేదు. తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని గారు చాలా గొప్ప ఆఫీసర్, మరి ఆమె కూడా వాళ్ళకి బైండ్ ఓవర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. లేదంటే తెలుసు కదా మీకు, వాళ్ళు ఏ విధంగా దాడులు చేస్తారు, ఏ విధంగా అధికారులు లేదు, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరిని వదలట్లేదు. అట్లాంటప్పుడు నీలం సాహ్ని గారు దానికి ఇది కాదు కదా, ఆమెను తప్పుపట్టడం అని కాదు. కానీ సో ఆమె కూడా ఇప్పుడు అధికార పార్టీకి తలకోలుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు లేదంటే ఆమె మీద కూడా దాడి చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఎంత దారుణం అంటే సార్, ఒక గ్రామంలో ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్స్ పెట్టారు కదా మీరు తీసేయండి అని చెప్పారు. అదేంటండి, మేమెందుకు తీసేస్తాం, తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకుంటే వాళ్ళ ఫ్లెక్స్ ని మేము తొలగించాల్సిన అవసరం మాకేంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, ఇమీడియట్ గా గంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టారు, ఫ్లెక్స్ ఇచ్చేశారని చెప్పి. వాళ్ళే ఫ్లెక్స్ ఇచ్చేసి ఎంత దారుణంగా పోలీసులు ఫోన్ చేసి ఫ్లెక్స్ తీయమంటారంట వైసీపీ వాళ్ళని. తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్స్ మేమెందుకు తీస్తామని వైసీపీ వాళ్ళు అంటే అని తీయలేదు కాబట్టి మళ్ళీ కేసు తీయలేదు కాబట్టి వాళ్ళే చించేసి వైసీపీ వాళ్ళు చించేశారని చెప్పి కేసు. అంటే ఇలాంటి దుర్మార్గం మీరు చూస్తే 100 మందికి పైగా బైండ్ ఓవర్ చేశారు సార్ పులివెందులో. దాని తర్వాత మీరు చూస్తే కేసులు 150 మందికి పైగా వైసీపీ నాయకుల మీద నిన్నటి వరకు కేసులు నమోదైన. ఈవెన్ ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఏదైతే మాజీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరి మీద. ఎంత దారుణం అంటే వేల్పుల రాము, మొన్న ఎవరైతే తలకాయ పగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేల్పుల రాము గారు ఉన్నారో ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆయన తలకాయ పగిలితే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. సో ఇట్లా కొంతమంది ఇప్పుడు మీరు ఫ్లెక్స్లు వాళ్ళే దించేసి కేసులు పెట్టాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఎవరు ఉండకూడదు ఎలక్షన్ టైంకి, వాళ్ళ కేసులు పెట్టి లోపలేయాలి. లేదా కేసులు పెడితే వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం కోసం కొన్ని రోజులు అప్స్కాన్ లో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఓటింగ్ కి రాకూడదు. ఒకవేళ ఓటింగ్ వస్తే అదే రోజు ఉదయం అరెస్ట్ చేయాలి. సో ఇన్ని రకాల కుట్రలు అవసరం ఒక జడ్పీడీసీ కోసం. ఏం సాధిస్తారు మరి ఈ సంవత్సర కాలంలో ఆ జడ్పీడీసీ వాళ్ళు కైవసం చేసుకొని? అది రాక్షస ఆనందం అంటుంది తప్ప పులివెందుల్లో కూడా జనం అభిప్రాయాలు మారిపోయినాయి, మాకు అనుకూలంగా వచ్చారని ప్రచారం చేసుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికప్పుడు కూడా ఎన్ని అరాచకాలు జరిగినాయి అందరికీ తెలుసు కదా, తర్వాత ఏం జరిగిందో కూడా అందరూ చూశారు కదా. రైట్, ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఎట్లా ఎదుర్కోబోతున్నారు?
సార్ ప్రజాస్వామ్యతంగా మాకేం ఎన్నికలు కొత్త కాదు. మేము ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ఎలక్షన్స్ ఫేస్ చేసాం. జనరల్ ఎలక్షన్ 3 ఎలక్షన్స్ ఫేస్ చేసాం. చంద్రబాబు నాయుడు కుట్రలో కొత్త ఏం కాదు. సో ప్రతి ఎన్నికలు అలానే కుట్రలు పన్నుతానే ఉంటాడు. దానికి ప్రజాస్వామ్యతంగా ఎన్నుకుంటాం, నిలబడతాం. ఇందాక మీకు రాచమల్లి గారు చెప్పినట్టుగా మేము కొడితే కొట్టించుకుంటాం. రేపొద్దున టైం వచ్చినప్పుడు మేము కూడా మళ్ళీ కొడతాం కదా. సో టైం కోసం వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడైతే ఈ పులివెందుల జడ్పీటీసీ అట్లానే అక్కడ ఉన్నటువంటి ఒంటిమిట్ట జడ్పీటీసీ 2 జడ్పీటీసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది. వాళ్ళు ఏమన్నా మహా అయితే మా మీద దాడులు చేసి ఏమన్నా వచ్చేటటువంటి మెజార్టీని కొంత తగ్గించగలుగుతారేమో. అది తప్ప మా గెలుపుని మాత్రం ఎట్టి పరిస్థితులు అడ్డుకోలేరు అనేది వాస్తవం సార్. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.